ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను కాక. యేసుక్రీస్తు ప్రేమ సహవాసముతో మీరు ఆత్మీయంగా కొనసాగిస్తున్నారని, ఆయన రక్షకుడు మీ అందరికీ ఆక్షులు ఉండాలని ప్రార్థిస్తున్నాం. మీరందరూ క్షేమంగా, కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు క్షేమంగా, కనికరంగా ఉండాలని మేము ప్రార్థిస్తాం. ప్రియమిట్లరా, మరి ఇక్కడ చిన్న విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఎలా నడవాలి? లేవి కాండములను మనం దేవుడి మార్గంలో నడవాలి. ఇక్కడ చిన్న మార్గం ఉందండి. మాట మరి మన మార్గములోను ఉంటుంది, మాట మన విధానములోనూ ఉంటుంది. ఇక్కడ 26 లేవి కాండం 21లోకి వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. మీరు నా మాట వినలక నాకు విరోధమక నడిచిన ఎడల నేను మీకు పాపం పెట్టి మీరు 7 అంతలకు మిమ్మల్ని బాధించదును. మాట వినకపోతే ఏం చేస్తారండి? 7 అంతలు, 7 తరాలు, 7 అంతలు అలా పెరుగుతూ ఉంటుంది పాపము. మాట వినాలి, దేవుడి మాట వినాలి. ఎలా నడవాలంటే దేవుడి మార్గం నడవాలి. ఎలా నడవాలి? ఆయన మాట అడిగి జడ నడవాలి. ఎలా నడవాలి? ఆయన రూపముగా కలపములో నడవాలి. మరి దేవుడు నీ కోసం నా కోసం నడవలేదా? నీ కోసం నా కోసం మరి ఎక్కడెక్కడ పాపములు చేశారు క్షమించడానికి నడవలేదా? గుడ్డివారిని ప్రేమించడానికి నడవలేదా? మరి కుష్ఠరోగులను ప్రేమించడానికి ఆయన నడవలేదా? మరి మానవుల్ని ప్రేమించడానికి నడవలేదా? స్త్రీల్ని, మరి ఎపిసరి స్త్రీలని అలా ప్రేమించడానికి రహదారిలో నడిచి మరి ఆయన స్వస్థపరచలేదా? అలా క్షమించలేదా? ఈ ఎలా ఉందా ఈ మాట అని మనం నడవాలి. ఎలా నడవాలండి? దేవుని ఆత్మసారంగా నడవాలి. విరోధంగా ఆత్మసారంగా నడుతాం కాదు. దేవుడి మార్గంలో నడవాలి. మన అడ్డదారులు నడుతాం కాదు. దేవుడిచ్చింది నీ అనుకూలమైన ప్రేమ, నీ కనికరముగా ఉండాలని. మరి మీరు నా మాట వినలక నాకు విరోధంగా నడిచినలా నేను మీకు పాపం పెట్టి 7 అంతలకు మీకు మిమ్మల్ని బాధిస్తాను. మీ మధ్యానికి అరువు భోగములకు రప్పించదును. అవి సంతానహీనములుగా నీవి పశువులకు అహించి మిమ్మల్ని కొట్టిదేమనగా నీ మార్గములు పాడైపోతుంది. ఏ మార్గములో ఉన్నావో, ఏ దారులు ఉన్నావో, మరి సింహాసములు అక్కడ ఉన్న మరి మిమ్మల్ని పశువులక రప్పించి మీ మధ్యమునికి అడవముఖములు కూరముఖములకు హింసలక మరి వచ్చేస్తాయి. ఈ రాక మునిపే దేవుడి మార్గంలో నడవాలి. మనం ఇష్టం వచ్చి నడుతాం కాదు, మన ఇష్టదారులు నడుతాం కాదు. దేవుడి నీకు అప్పగించాడు. దేవుడిని ఎలా నడమన్నాడు? నిన్ను ప్రేమించడానికి ఎలా వచ్చాడు అలాగే నడిచి నిన్ను కనికరిము చూపించడానిక గాక నీ పాపములు క్షమించి నీ ఇష్టమైన నడవటం కాదు, మన ఇష్టాలు మరి దేవునికి కష్టం చెప్పుకోవాలి. నీ ఇష్టముతోనే దేవుడి ప్రేమించడానికి వచ్చాడు. మన కష్టాలు దేవునికి చెప్పుకో, ప్రార్థించు. అందరిని బాగుకోతలు ప్రార్థించాలి, అందరి క్షేమం కోసం ప్రార్థించాలి, కుటుంబం కోసం ప్రార్థించాలి. నీకు ఎవరు విరోధము ఉన్నా ఆ విరోధ కోసము ప్రార్థించటమే గొప్ప లక్షణం. ఎగతగడగా ఇది దేవుడి మనకి బైబిల్కి సారంగా నేర్పించేది గొప్ప లక్షణం. ఈ బైబిల్ అనేక బిడ్డలక మరి ఎలా నడవాలి, ప్రతి పాపములను క్షమించేసి మరి దేవుని మార్గం నడవాలని గొప్ప లక్షణముగా ఈ బైబిల్ లిఖింపబడ్డాయి. ప్రియమిట్లరా, ఈ విషయం తెలుసుకోవాలని, మనం ఎలా నడవాలని, మనం చేసే పాపము వల్ల క్షమించే దేవుడు ఉన్నాడు కనుక మనం దేవుడి మార్గం నడవాలి. మన ఇష్టం వచ్చి నడితే దేవుడు మనం క్షమించడు. అడుగుముఖాలు కొతమ సింహం వలె మరి నరకములో పడిపోతాం. అగ్ని ఆరవదు, పురుగు సావదు. మన హృదయములను నలిగి ఆత్మ ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవాలి. అలాంటి మనం హింస రాకూడదని దేవుడు చక్కైన మార్గం నడితే నీకు సంతోషం, ఆనందం, దీక్ష శాస్త్రంతో నడిపిస్తాడు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవుని స్తోత్రాలు. నాయన ఎలా నడవాలో మాకు నేర్పించండి స్తోత్రాలు, ఎలా నడిపించాలో మాకు స్తోత్రాలు. ప్రవణ
నీ సాక్షిగా నిలబడినందుకు అనేక బిడ్డలు రక్షించండి. అనేక మానవులు ప్రభా రక్షించే నీ ఆస్తులు దీవులు మహిమలు గణపరుచును ప్రభా. గొప్ప సాక్షిగా వాడికని ప్రభా, గొప్ప మేలు ప్రభా, నీ చిత్తం నెరవేర్చినట్లుగా రోగుల కోసం ప్రార్థిస్తాం, వ్యాధుల కోసం ప్రార్థిస్తాం. హాస్పిటల్ ప్రభా ఎంతమంది రోగులు ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ స్వస్థత దయచని ప్రభా. యెహోవా నువ్వే తండ్రి గొప్ప కార్యం దయచని ప్రభా. ప్రతి రైతుల కోసం, ఆయా నిరుపేదల కోసం ప్రభా అనేక బిడ్డలు రక్షించండి ప్రభా. నీ కాపుదల భద్రత అనిక్షమలు నడిపించి నీ సాక్షిగా విశ్వాసము మూలముగా నడిపించే లక్షణ దయచేయమని తండ్రి నీ స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డ ప్రభా సేవకులు సంఘాలు ఉన్నాయి, చిన్న సేవకులు పెద్ద సేవకులు, చిన్న సంఘాలు పెద్ద సంఘాలు అనేక బిడ్డలు రక్షించండి ప్రభా. అయ్యా ప్రతి సంఘాలు ప్రభా ఆత్మసారం నీలో ఉన్నట్లుగా నీ కృప నిరంతరముతో ఉన్నట్లుగా దయచేయండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. నాయకులకు ప్రార్థిస్తున్నా తండ్రి, రాగభగలను ప్రేమించిన ప్రభా, కుటుంబం కొరకు అనేక నాయకులు ఉన్నారు ప్రభా, ఆ రక్షణ దయచి ప్రభా. మంచి మార్గంలో విశ్వాసం యొక్క ప్రభా కుటుంబం కొరకు రక్షణ దయచేయండి ప్రభా. నీ ఆస్తులు దీవులు మహిమగా దయచేయండి ప్రభా. నాయన ప్రతి రైతుల కోసం ప్రార్థిస్తాం ప్రభా. అయా లేని వారు నిరుపేదల ప్రభా, వాళ్ళందరికీ ఆహారం లేక ఎంతమంది అలాడిపోతారు, వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశ విదేశాలు ప్రదేశాలు అయ్యా ప్రాంతాలు ఎక్కడన్నా ప్రతి మానవులు రక్షించండి ప్రభా. నీ మార్గములు నడపడానికి, నీ సాక్షి నిలబెట్టడానికి, నీ ఆస్తులు దీవులు మహిమలు గణపరచండి ప్రభా. అనేక రక్షణ దయచమని సహాయం దయచే ప్రభా, ఆస్తులు దయచం ప్రభా. నాయన నీ స్తోత్రాలు తండ్రి ప్రభా. అనేక బిడ్డ ప్రభా సమాధానం ఐక్యత లేక నాయన ఎంతమంది ప్రభా అప్పులు పాలైపోయి ప్రభా, నేను ఎంతమందో విశ్వాసం లేక ఎంతమందో నలిగిపోతున్నారు ప్రభా. ఆ ఈ ప్రభా మంచి మానవులు ప్రభా నాయన అందరినీ ప్రేమించడానికి ఈ లోకానికి ఎలాగొచ్చావో వాళ్ళందరూ రక్షించండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి ప్రభా. అలా హృదయంలో శాంతిని భద్రత ఇచ్చినట్లుగా అనేక బిడ్డలకు ప్రభా నీ రక్షణ నీ కృపంత ప్రభా, నీ రాగడి కోసం ప్రభా, అనేక బిడ్డల కోసం ప్రభా రక్షణ దయచేయమని ప్రభా, గొప్ప మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.